మీ అందరికీ మరణాత రక్షణ మహాసంకల్పన చార్టులో అబ్రహాము నుండి క్రీస్తు వరకు అనే అంశంలో మనకు కనబడుతున్నటువంటి 10 ఆజ్ఞలను గురించి 73వ వీడియో నుంచి మనం ధ్యానించుకునుట ప్రారంభించాం. గత 74వ వీడియోలో దేవుడు వివరించి చెప్పిన 4వ ఆజ్ఞను గురించి కొద్దిగా ధ్యానం చేసుకున్నాం. మిగిలినటువంటి విషయాలు ఈ సమయంలో ధ్యానించుకుందాం. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకునండి. దయగల మా తండ్రి, మీకు వందనములు. మాకు నేర్పుతూ ఉన్న సంగతులను బట్టి, పాఠములను బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము. నాడు ఇశ్రాయేలీల జనాంగమునకు మీరు వివరించి చెప్పినటువంటి ఆ 10 ఆజ్ఞల యొక్క అర్థాలు, భావాలు మా ఆత్మీయ జనకులు, మీ ప్రియ దాసులు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన దైవజనులు ఫాదర్ ఎం దేవదాసాయి గారి ద్వారా వివరింపచేసి ఉన్నట్టి ఆ యొక్క వివరణను ధ్యానించుకున్నటకాయ మా ఎడల మీరు చూపుచూ ఉన్న కృపను బట్టి నిన్ను స్తుతించుచున్నాము. ప్రభువా, దేవా, గత 5 వీడియోలు అనగా 73 నుండి 77 వరకు మీరు 10 ఆజ్ఞలలో ప్రభువా కనబడుతున్నటువంటి అర్థములను మాకు బోధించుచూ ఉన్నారు. 4వ ఆజ్ఞ యొక్క మిగిలిన భావములను ఈ సమయంలో ధ్యానించుకోవచ్చు ఉండగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసు నామంలో వేడుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆయన పరిశుద్ధ నామమున మీ ಎಲ್ಲరకు కృపా సమాధానములు మెండుగా కలుగునుగాక, ఆమేన్. వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అని దేవుడు 4వ ఆజ్ఞగా ఇచ్చి ఉన్నారు అని మనం చెప్పుకున్నాం. న్యాయ విధులలో తల్లిదండ్రులైన వారిని దూషించకూడదని, కొట్టకూడదని, శపించకూడదని, నిర్లక్ష్యము చేయకూడదు అని దేవుడు తెలియపరచి ఉన్నట్టి కట్టడలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాకుండా తల్లిదండ్రుల ఎడల మనం ఏ విధముగా ఉండాలో నేర్చుకున్నాం. మొట్టమొదటిగా తల్లిదండ్రుల మాట వినాలి అని తెలుసుకున్నాం. రెండవది వారికి విధేయులముగా ఉండాలి అనేది కూడా తెలుసుకున్నాం. మూడవది తల్లిదండ్రులను సంతోషపెట్టాలి అని నేర్చుకున్నాం. 4వది ప్రియులారా వారికి భయపడాలి అని చెప్పుకున్నాం. 5వది వారిని సన్మానించాలి అని దేవుడు తెలియపరచి ఉన్నటువంటి ఆ మాటను ధ్యానం చేసుకుంటూ, సన్మానించుట అనగా గౌరవించుట మరియు గణపరచుట అనేది చూచి ఉన్నాం. కాబట్టి 5వదిగా తల్లిదండ్రులైన వారిని మనము గౌరవించాలి అనేది గత వీడియోలో మనం ధ్యానించుకున్నాం. ఇక 6వదిగా మనం చూస్తే సన్మానించుట అనేటటువంటి ప్రియులారా మాటలకు ఆత్మీయ అర్థమేమనగా గణపరచుట. కాబట్టి 6వదిగా తల్లిదండ్రులైన వారిని మనము గణపరచువారముగా ఉండాలి అని చెప్పి యేసు ప్రభువారు పరిసయ్యులతో శాస్త్రులతో మాట్లాడుతూ మత్తయి సువార్త ప్రియులారా 15వ అధ్యాయములో 4వ వచనమందు అన్నారు, తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను అని. ఇదే విషయాన్ని మార్కు గారు కూడా రాసి ఉన్నారు అని మనం గత వీడియోలో చెప్పుకున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం పరిశీలన చేస్తే, నీ తల్లిదండ్రులను గణపరచవలననియు
తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధించవలననియు మోషే చెప్పెను అని ఇక్కడ మార్కు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులైన వారిని ఘనముగా చూడాలి, అంతే తప్ప నీచముగా చూడడం అనేది వద్దు అని ప్రియులారా మీకు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినాలలో మనం చూస్తే ఒక స్థాయికి వచ్చినటువంటి పిల్లలు ప్రియులారా తల్లిదండ్రులైన వారిని నీచముగా భావించిన వారై వారు పనివారు అని అనేక మంది పిల్లలు తల్లిదండ్రుల గురించి చెప్పడం, ఆ మాట వినగానే తల్లిదండ్రులైన వారి హృదయాలు పగలడం అనేది అనేకుల పట్ల మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనకు ఒక స్థాయి వచ్చి ఉన్నది అనంటే పైనున్న దేవుని కృపను బట్టి తల్లిదండ్రులైన వారి యొక్క కృషిని బట్టి మనకు ఆ స్థాయి వచ్చి ఉన్నది అనేది మనం మర్చిపోకూడదు. దేవుని కృప వల్ల తల్లిదండ్రులు పడుతూ వచ్చి ఉన్నటువంటి లేదా చేయొచ్చు వచ్చి ఉన్న కృషి వలన పాటు వలన మనకు స్థాయి వచ్చి ఉన్నది అని గ్రహించి వారి ఎడల కృతజ్ఞత కలిగి తల్లిదండ్రులైన వారిని మనము గణపరచాలి. ఆరవదిగాని మీకు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందుకు భిన్నముగా ఈ లోకంలో అనేక మంది పిల్లలు మసులుట అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు అంటూ ఉన్నారు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ప్రియులారా కాకుండా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో నీకు మేలు కలుగునట్లు తండ్రిని తల్లిని సన్మానించుమని దేవుడు పలికి ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ ఈ మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. కనుక తల్లిదండ్రులైన వారిని మనం గణపరిచినప్పుడు మనకు మొదటిగా ఏం కలుగుతుందట? మేలు అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మేలు కలుగుతుంది. మేలు అనగా ఉపకారం లేదా గొప్పతనం లేదా పుణ్యం లేదా సుఖం లేదా లాభం ఇత్యాది పదములన్నీ మేలు అనేటటువంటి పదానికి వెలువడేటటువంటి అర్థములు అని మనం గమనించాలి. మనకు పుణ్యం కలుగు నిమిత్తమై, లాభం చేకూరు నిమిత్తమై, గొప్పతనం వచ్చేటటువంటి నిమిత్తమై తల్లిదండ్రులైన వారిని మనము ఏం చేయాలట? సన్మానించాలి, అనగా గౌరవించాలి, గణపరచాలి అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులైన వారు బిడలమై ఉన్న మన విషయమై పడుతూ వచ్చి ఉన్నటువంటి ప్రయాస ఎంతో ఉన్నది. కాబట్టి చిన్నతనము నుండి, అనగా మన చిన్నతనము నుండి వారు పొందుచూ వచ్చి ఉన్నటువంటి కష్టము, ప్రయాస, ఇబ్బంది వీటిని స్మరించుకున్న నాడు సహజంగా వారిని గణపరచాలి అనే భావన కలగడం మనం చూస్తూ ఉంటున్నాం. గనుక వారు మన పట్ల చేయొచ్చు వచ్చి ఉన్నటువంటి కార్యములేవయో మరొక జ్ఞాపకం చేసుకుంటూ ప్రియులారా తల్లిదండ్రులైన వారిని గణపరిచే స్వభావాన్ని మనం కలిగి ఉండాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించమని దేవుడు తెలియపరిచినారు అని పౌలు ఎఫెసీయులతో పలికి ఉన్నారు. ద్వితీయోపదేశము చేసినటువంటి మోషే 5వ అధ్యాయం 6వ వచనంలో నీకు క్షేమము కలుగునట్లు దేవుడు చెప్పిన మాట దీర్ఘాయువును కూడా జ్ఞాపకం చేసి నీకు క్షేమము కలుగునట్లు తండ్రిని తల్లిని సన్మానించుము అన్నారు. గనుక ఈ ఆజ్ఞను అనుసరించండి అని ద్వితీయోపదేశాన్ని మోషే ఇశ్రాయేలీయుల ప్రజలకు చేసినట్లుగా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తూ ఉంటున్నాం.
తల్లిదండ్రులైన వారిని సన్మానించడం ద్వారా మొదటిగా మేలు కలుగుతుంది అని చెప్పుకున్నాం. రెండవది క్షేమము. క్షేమము అనగా శుభం, ప్రిలారా కుశలం. గనుక శుభం మనకు చేకూరాలి అంటే, అశుభము నుండి తప్పించబడాలి అనంటే, ఎక్కడికి వెళ్ళినా శుభం అనేది మనం పొందుతూ ఉండాలి అనంటే తల్లిదండ్రులైన వారిని సన్మానించాలి, అనగా వారిని గణపరచాలి అని పరిశుద్ధాత్మ తండ్రి సమయంలో మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఇక మూడవదిగా చూస్తే, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు అని దేవుడు నేరుగా మాట్లాడినట్లు నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము అన్నారు దేవుడు. అనగా తల్లిదండ్రులైన వారిని సన్మానించడం ద్వారా, అంటే గౌరవించడం ద్వారాను గణపరచడం ద్వారాను ప్రియులారా మనకు ఆయన ఏమిస్తారట? దీర్ఘాయువు. దీర్ఘాయువు అనంటే ప్రియులారా అధికమైన సంవత్సరాలు మనం జీవించుతూ ఉంటాం. మనం జీవించేటటువంటి దినాలు అధికముగా ఉంటాయి, ఎక్కువ సంవత్సరాలు వసించుతూ ఉంటాం. సహజంగా ఏ మనసైనా ఎక్కువ కాలమే జీవించాలి అనే తలంపు కలిగి ఉంటారు. ముదిమ వయస్సులో వచ్చిన, మూలుగుతూ ఉన్న, ప్రాణముతో ఉన్నారు అని అంటే జీవాన్నే కోరతారు తప్ప మరణాన్ని కోరువారు ఉండరు. ప్రియులారా, కాబట్టి మన జీవిత దినాలు అధికముగా ఉండడమే దీర్ఘాయువును పొందడం. దేవుడు అంటారు, దీర్ఘాయువు చేత నేను నిన్ను తృప్తిపరుస్తాను అని. నా వలననే నీకు దీర్ఘాయువు కలుగును అని. దేవుని వలననే మనకేం కలుగుద్ది? దీర్ఘాయువు. దేవుడట దీర్ఘాయువుని ఇచ్చి నరులైన వారిని తృప్తిపరచను ఉద్దేశించుచూ ఉన్నాడు అని లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి మానవునికి తృప్తి అనేది ఉండదు. సహజంగా పెద్దలు అంటూ ఉంటారు, ఏమిచ్చినా తృప్తి ఉండదు కానీ భోజనం పెడితే మనిషి తృప్తి నొందుతాడు అంటారు. కాబట్టి ప్రియులారా, ఏమిచ్చినను సరే మానవునికి తృప్తి ఉండదు. కానీ దేవుడట దీర్ఘాయువుని ఇచ్చి తృప్తిని కలగజేస్తాడట. అంటే దాని అర్థం, దేవా ఇక చాలును, నేను జీవించిన దినములు ఇక సరిపోతాయి, నీ దగ్గరకు వచ్చేస్తాను ప్రభువా అని తృప్తి నొంది అట్టి తలంపులు కలిగి ఉండేటంత వరకు దేవుడు దీర్ఘాయువుని ఇచ్చి నరులకు తృప్తిపరిచేటటువంటి వారై ఉన్నారు అని లేఖనం చెప్తా ఉంది. కాబట్టి మనం దీర్ఘాయువు పొందు నిమిత్తమై చేయాల్సిన పనులలో ఒకటేంటండి అని అంటే తల్లిదండ్రులను సన్మానించడం, అనగా గౌరవించడం, గణపరచడం అని మీకు తెలియజేస్తా ఉన్నాను. గత వీడియోలో 77వ వీడియోలో 5 విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా తల్లిదండ్రుల యొక్క మాట వినాలి. రెండవది వారికి విధేయులముగా ఉండాలి. మూడవది వారిని సంతోషపరచాలి. నాలుగవది వారికి భయపడాలి. ఐదవది వారిని గౌరవించాలి. ఆరవది వారిని గణపరచాలి అని మనం చెప్పుకున్నాం. ఇక 7వదిగా మనం చూస్తే దైవజనుడు దేవదాసాయి గారు ప్రియులారా తల్లి తండ్రులైన వారిని గౌరవించడమే, గణపరచడమే కాకుండా ప్రియులారా ఇంకా ఆయా వారిని గౌరవించాలి, గణపరచాలి, ఎవరిని నీచముగా ఎంచవద్దు అంటూ కొందరిని జ్ఞాపకం చేశారు. వారెవరు ఈ సమయంలో తెలుసుకుందాం. 7వదిగా మొదటిగా అన్నదమ్ములైన వారిని ప్రియులారా గౌరవించాలి అన్నారు. ఎవరన్నట్టు చెప్పండి? అన్నదమ్ములైన వారిని కూడా మనము గౌరవించాలి. ఎవరిని నీచముగా ఎంచరాదు. కొన్ని గృహాల్లో అన్నదమ్ములైన వారు ఒకరిడలో ఒకరు గౌరవ భావం కలిగి ఉంటుంటారు. కొన్ని గృహాల్లోనైతే ప్రియులారా హీనంగా మాట్లాడుకోవడం, అసహ్యంగా
చూసుకోవడం, ఒకరంటే ఒకరు భేదాలతో వాదాలతో ఉండడం అనేది చేస్తూ ఉంటారు. ఇటు వారు ఏం చేస్తున్నారండి అని అంటే 4వ ఆజ్ఞను మీరుతూ ఉన్నారు. గనుక అన్నదమ్ములైన వారిని కూడా గౌరవించాలి, వారి ఎడల గౌరవభావం కలిగి ఉండాలి. ప్రియులారా, అన్నగారు పై చేయలే ఉంటే తమ్ముడు కింద స్థాయిలో ఉంటే నీచంగా చూడకూడదు. అతడు నీ సహోదరుడే అనే భావంతో ఉంటూ ఆ సహోదరు ఎడల గౌరవ భావము కలిగి ఉండాలి తప్ప అగౌరవంగా మాట్లాడడం కానీ నీచంగా చిన్నచూపు చూడడం అనేది కానీ చేయరాదు. అలా చేస్తే ఈ ఆజ్ఞను మీరిన వారం అవుతాం. ఇంకా అక్క చెల్లెండ్రులైన వారిని కూడా గౌరవించాలి అన్నారు దైవజనుడు. తోబుట్టువులైన వారిని కూడా ఏం చేయాలట? గౌరవించాలి. మనకంటే ముందు పుట్టినా వెనక పుట్టినా వారు ప్రియులారా అక్క చెల్లెండ్రుల వరుసలోనికి వస్తారు కనుక వారి ఎడల కూడా గౌరవ భావము కలిగి ఉండాలి. కొందరు నోరారా ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు, వారి పేర్లు పలుకుతూ ఉంటారు. కొందరు అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు, ద్వేషాలతో పగలతో అక్క చెల్లెండ్రు యొక్క పేర్లు ఉదహరిస్తూ ఉంటారు. ఇటు వారందరూ యాజ్ఞను మీరుతూ ఉన్నారు అనేది మనం గమనించాలి. ఇంకా ముందుకు వెళితే మారు తల్లిదండ్రులైన వారిని కూడా గౌరవించాలి, వారిని నీచంగా ఎంచరాదు అన్నారు. మారు తల్లిదండ్రులు అంటే తండ్రి చనిపోతే తల్లి వేరొక పురుషుని పెళ్లి చేసుకుంటే ఆ యొక్క పురుషుడు మారుడు తండ్రి అవుతారు. తల్లి చనిపోతే తండ్రి వేరొక స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆమె మారుడు తల్లి అవుతూ ఉంది. నా తల్లి కాదు కదా, నా తండ్రి కాదు కదా, నేను ఎందుకు గౌరవించాలి అనే భావన వారి ఎడల కలిగి ఉండకూడదు. కానీ వారి ఎడల కూడా గౌరవ భావము కలిగి గౌరవించాలి తప్ప నీచంగా వారిని ఎంచరాదు. వారిని గణపరచాలి తప్ప నీచమైన బుద్ధి వారి ఎడల మనం కనపరచకూడదు అని మీకు తెలియజేయుచున్నాను. ఇంకా ముందుకు వెళితే బంధువులైన వారిని గౌరవించాలి అన్నారు దైవజనుడు. వారు మనకంటే ఆర్థికంగానో ఆయా కారణాల్లో వెనకబడిన వారుగా ఉంటే నీచంగా వారిని చూడకూడదు, వారి ఎడల కూడా గౌరవ భావము కలిగి ఉండాలి అన్నారు దైవజనుడు. కాబట్టి బంధువులైన వారిని గౌరవించే వారముగా ఉండాలి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సమస్త మానవులకు మాదిరి ఉంచి వెళ్ళినాడు అని పేతురు భక్తుడు పలికి ఉన్నారు. అన్నిటికీ అందరికీ ఆయనే గొప్ప మాదిరి. ప్రభు వారి యొక్క స్వజనులు ఎవరండి అంటే యూదులు. యూదులైన వారి ఎడల ప్రభు ఎంతో గౌరవ భావము కలిగి మసులుకున్నారు. వారిని గౌరవించారు, ప్రేమించారు, అసహించుకోలేదు. వారిలో లోపములు ఉన్నప్పటికీ చివరి వరకును ప్రేమిస్తూ ప్రియులారా వారు నిరాకరించినప్పటికీ ఆయన నిరాకరించక వారిని క్షమించినట్లుగా కూడా, క్షమించమని తండ్రికి ప్రార్థించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బంధువులైన వారి ఎడల కూడా మనం గౌరవ భావము కలిగి ఉండాలి అని మీకు తెలియజేయుచున్నాను. ఇంకా ముందుకు వెళితే స్నేహితులైన వారికి ఎడల కూడా గౌరవ భావము కలిగి ఉండాలన్నారు. వారిని కూడా మనం నీచంగా ఎంచరాదు, అగౌరవంగా చూడరాదు. కనుక స్నేహితుల ఎడల కూడా గౌరవ భావము కలిగి ఉండాలి. ఇంకా ముందుకు వెళితే పాస్టర్ల ఎడల కూడా గౌరవ భావముతో మాట్లాడాలి, గౌరవంగా వారిని చూడాలి, అగౌరవంగా మాట్లాడకూడదు, అసభ్యంగా మాట్లాడకూడదు. చాలా మంది పాదురుగారుల్లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని బట్టి నీచంగా మాట్లాడడం, అసభ్యంగా మాట్లాడడం అనేది చేస్తూ ఉంటారు. దేవుడు అంటాడు, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. వారిలో ఉన్న లోపాలను బట్టి నీవు అసభ్యంగా మాట్లాడుతూ ఇతరులకు చాటుతూ ఉన్నావంటే అది దేవుడు మెచ్చుకొనదగినటువంటి కార్యము అని గ్రహించాలి. దేవుడే సమస్తమును చూచుకుంటాడు.
దేవునికి సమర్పణ చేసి లోపముల వైపు చూడక వారు చేస్తున్నటువంటి ఆ పనిని బట్టి గౌరవించాలి. సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి గనుక పాదిరిగారులను, ప్రియులారా, మిషనరీలను, అంటే ఇతర ప్రాంతాల నుండి మన ప్రాంతానికి వచ్చి సేవ చేయుచున్నటువంటి దైవజనులు మిషనరీలుగా ఎంచబడతారు. కాబట్టి వారి ఎడలో కూడా గౌరవ భావము కలిగి ఉండాలి. ఎక్కడి నుంచో వచ్చేస్తున్నాడు, ఇక్కడ ఉంటున్నాడు అంటూ కొందరు మరి అంటూ అఘోరంగా మాట్లాడుతూ ఉంటారు. కనుక వారు ఎక్కడి నుండో వచ్చి ప్రయాసపడి పనిచేసేది ప్రజల ప్రయోజనార్థమై, ప్రజల ఉపయోగార్థమై తప్ప ఏదో స్వలాభము కోరి కాదు, ఏదో ఆశించి కాదు. దేవుడు అప్పగించిన భారము అని, పని అని విశ్వసించి భక్తి తత్వాలతో ఎక్కడి నుండో వచ్చి ఆయా ప్రాంతాలలో పని చేయుచూ ఉన్నారు సువార్థికులు, పాదిరులైన వారు. కాబట్టి పాదుర్లను, మిషనరీలను, సువార్త చేసేటటువంటి సేవకులైన వారిని అగౌరవంగా చూడడం, అగౌరవంగా మాట్లాడడం, నీచంగా ఎంచడం అనేది ఎవరు చేస్తా ఉంటున్నారో ఈ 4వ ఆజ్ఞను మీరుతూ ఉన్నారు. తల్లిదండ్రులను సన్మానించవలను అనేటటువంటి ఆజ్ఞను మీరిన వారు అవుతున్నారు. అటువారికట అనగా మీరిన వారికట ఏ ఆయు ఉండదు, దీర్ఘాయువు ఉండదు. కొందరు అర్ధాయువుతోనే అంతరిస్తూ ఉంటున్నారు. ప్రిలారా, పచ్చికాయలే పగిలిపోతూ ఉన్నాయి, కాయలు పండు కాకుండానే రాలుతూ ఉన్నాయి. ఎంత విచారకరమో ఇది మనం గ్రహించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకా ముందుకు మనం వెళ్ళినట్లయితే పంతులను కూడా గౌరవించాలి. స్కూల్లో, పాఠశాలల్లో పాఠాలు నేర్పే వారిని పంతులు అంటారు. వారిని కూడా గౌరవించాలి. కొందరు ఎటకారంగా మాట్లాడడం, వారిని గురించి చెడ్డగా తమ స్నేహితుల దగ్గర చెప్పడం, ఎగతాళి చేయడం అనేది చేస్తూ ఉంటారు, అగౌరవపరుస్తూ ఉంటారు. కనుక పాఠాలు నేర్పేటటువంటి మాస్టారు ఎడల గౌరవ భావము కలిగి ఉంటే వారికున్న ప్రజ్ఞ, వారికున్న జ్ఞానం నీకు కూడా కలుగుతూ ఉంటుంది. వారిని అఘోరంగా చూస్తే అజ్ఞానంలో ఉన్నట్టే. గనుక పంతులను కూడా గౌరవించాలి అన్నారు దైవజనుడు. ఇంకా ముందుకు వెళితే రాజులైన వారిని గౌరవించాలి అన్నారు. చూడండి, మనది భారతదేశం, 29 రాష్ట్రాలు మన దేశంలో ఉన్నాయి. మనది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం, లేదా మీరు ఆయా రాష్ట్రాలు చెందిన వారిగా ఈ మాటలు వింటున్నాను. ప్రతి రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రాష్ట్రీయులందరికీ ఓ రాజు. దేశ ప్రధానమంత్రి ఒక రాజు. భారతదేశంలో ఉన్నటువంటి 130 చిల్లర కోట్ల ప్రజలందరికీ 2 రాజులు ఉన్నారు. ఒకరు ప్రధానమంత్రి గారు, మరొకరు ముఖ్యమంత్రి గారు. వారి ఎడలు కూడా గౌరవ భావము కలిగి ఉండాలి. వారిది మనం నచ్చన పార్టీ అయినా, వారిలో లోపములు ఉన్నా, వారి ఎడల అగౌరవాన్ని కనపరిచే రీతిలో మాట్లాడడం, ప్రవర్తించడం అనేది, వారిని గురించి ఇతరులకు చెడ్డగా చెప్పడం అనేది మనం చేయరాదు. వారి ఎడల కూడా గౌరవ భావము కలిగి ఉండాలి. అలా ఉండకపోతే ఆజ్ఞను మీరిన వారం అవుతాం. ఇంకా ముందుకు వెళితే కోర్టులను కూడా గౌరవించాలి అన్నారు. న్యాయస్థానాలు ఏనాడో ఏర్పాటు చేయబడ్డాయి. ప్రజలైన వారు మరి కలహాలకు, భేదాలకు, పగలకు గురి అయినప్పుడు వాదాలతో కేసులు పెట్టుకోవడం, కోర్టులకు వెళ్ళడం అనేది చేస్తూ ఉంటారు. ఈ న్యాయస్థానాలు న్యాయాన్ని జరిగించేవిగా ఏర్పాటు చేయబడ్డాయి. గనుక వాటిని కూడా గౌరవించాలి. ఇంకా ముందుకు వెళితే ఉద్యోగస్తులను కూడా గౌరవించాలి అన్నారు.
వారిది ఏ ఉద్యోగమైనను సరే, ఉద్యోగులైన వారు గనుక వారు చేసేటటువంటి ఆ ఉద్యోగము వలన ప్రజలైన వారికి మేలు, ఉపకారం, సహాయము కలుగుతూ ఉంటున్నది గనుక వారి ఎడల కూడా గౌరవ భావము కలిగి మనం ప్రవర్తించాలి అన్నారు దైవజనుడు. ఇంకా ముందుకు వెళితే మనకంటే పెద్దవారిని, పెద్దలైన వారిని గౌరవించాలి అన్నారు. మనకంటే పెద్దవారు వయస్సులో కానీ, ఉద్యోగములో కానీ, స్థాయిలో కానీ, జ్ఞానంలో కానీ, చదువులో కానీ, ఏ విషయంలోనైనాను మనకంటే పెద్దవారిగా ఉన్నటువంటి వారిని గౌరవించే వారముగా ఉండాలి. గౌరవ భావము కలిగి వారి ఎడల ప్రవర్తించాలి. అఘోరంగా వారిని మనం చూడరాదు అని మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, మనకంటే చిన్నవారినైనను గౌరవించాలి అన్నారు దైవజనుడు. నాకంటే వయసులో చిన్నోడు కదా అని కొందరు చులకనగా మాట్లాడుతూ ఉంటారు. చిన్నవారిని హీనంగా చూస్తారు, వీడికేం తెలుసులే అని. కాబట్టి ఎవరిని నీచంగా ఎంచకూడదు, అగౌరవపరచకూడదు, ఎవరి ఎడల కూడా అగౌరవాన్ని కనపరచకూడదు. అందరిని గౌరవించాలి. వారు చిన్నవారైనను సరే, వయసులో చిన్నవారైనా, స్థాయిలో చిన్నవారైనా, విద్యలో చిన్నవారైనా, జ్ఞానంలో చిన్నవారైనా, ఆస్తిలో చిన్నవారైనా, వేటి విషయంలో కూడా చిన్నవారైనను సరే వారి ఎడల గౌరవభావము కలిగి ప్రవర్తించాలి. గౌరవము కలిగే వారితో మసులుకోవాలి అన్నారు దైవజనుడు. ఇంకా ముందుకు వెళితే గౌరవ పాత్రులైన ఉద్యోగస్తులైన వారిని కూడా గౌరవించాలి అన్నారు. గౌరవ పాత్రులు అంటే గౌరవనీయులైన ఉద్యోగస్తులు అంటే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, మండలాల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రియులారా, గౌరవనీయులైనటువంటి ఉద్యోగస్తులైన వారిని వారు చేస్తా ఉన్న ఉద్యోగాన్ని బట్టి గౌరవంగా మాట్లాడుతూ ఉంటుంటాలి అని మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతే తప్ప అసభ్యంగా మాట్లాడడం, వారి మనస్సును ఆ మాటల ద్వారా బాధపరచడం అనేది మనం చేస్తే ఈ ఆజ్ఞను మీరిన వారం అవుతాం. కాబట్టి తల్లిదండ్రుల ఎడలే కాదు గౌరవ భావం, అన్నదమ్ములను గౌరవించాలి, అక్క చెల్లెండ్లను గౌరవించాలి, ప్రియులారా మారు తల్లిదండ్రులను గౌరవించాలి, బంధువులను గౌరవించాలి, స్నేహితులను గౌరవించాలి, పాస్టర్లను, మిషనరీలను, పంతులు గారులను, అలాగే సేవ చేసే, దేవుని సేవ చేసే సేవకులైన వారిని, రాజులను, కోర్టులను, ఉద్యోగస్తులను, మనకంటే పెద్దవారిని, మనకంటే చిన్నవారిని, గౌరవ పాత్రలైనటువంటి గొప్ప ఉద్యోగస్తులైన వారిని గౌరవించాలి. వారి ఎడల అఘోరంగా మనం ప్రవర్తించకూడదు, ఎవరిని కూడా నీచముగా ఎంచకూడదు అన్నారు దైవజనుడు దేవదాసాయి గారు. ఒక్క మన తల్లిదండ్రులను మాత్రమే గౌరవిస్తూ వారిని గణపరుస్తూ ఉంటూ మిగిలిన వారి ఎడల అసభ్యంగా, అగౌరవంగా ప్రవర్తిస్తూ మాట్లాడుతూ మరి వారిని నీచంగా చూసిన వారైనను ఈ ఆజ్ఞను మీరిన వారం అవుతామని ఈ సమయంలో మీకు తెలియజేయచ్చు ఉన్నాను. కాబట్టి మనం దీర్ఘాయుష్యమంతులమగునట్లు, మనకు మేలు కలుగునట్లు, మనం క్షేమాన్ని పొందుకున్నట్లు తల్లిదండ్రులను మనము సన్మానించాలి. ఇది 4వ ఆజ్ఞ. ఇక 5వదిగా మనం చూస్తే ఈ నిర్గమాకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు అంటున్నారు, నరహత్య చేయకూడదు అని. కాబట్టి నరహత్య చేయుట అనగా ప్రియులారా సాటి నరుని చంపడం. కనుక నరహత్య చేయకూడదు అనేటటువంటి ఆజ్ఞను వివరిస్తూ దైవజనుల దేవదాసాయి గారు మనం చేయకూడనివి, మనలో ఉండకూడనివి కొన్ని తెలియపరిచారు. వాటిని మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిగా హత్య అనగా చంపడం. ప్రియులారా, తోటి నరుని హత్య చేయడమే నరహత్య చేయడం అని మనం చెప్పుకున్నాం. దేవుని పోలికలో, దేవుని స్వరూపములో నిర్మించబడినటువంటి మన సాటి నరుని ఎడల మరి
అచ్చభావము కలిగి ఉండరాదు. దేవుడు ప్రియులారా ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనంలో అన్నారు, నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును అని. ఎవరైతే తోటి నరుని రక్తాన్ని చిందింపజేసి అనగా తోటి నరుని చంపుతున్నాడో ప్రియులారా ఆ చంపిన వ్యక్తి మరొక నరుని చేత చంపబడతాడు అని దేవుని యొక్క మాటగా మనం చూస్తూ ఉన్నాం. గనుక మనం ఏమి విత్తుతామో అదే కోస్తాం అంటూ లేఖనము తెలియపరచుచూ ఉన్నది. ప్రభు అన్నారు, కత్తి పట్టుకున్న వాడు కత్తితోనే నశిస్తాడు అని. గనుక మొట్టమొదటి హంతకుడు ఎవరండి అని అంటే కయీను. ఆరంభ వీడియోలో మనం చెప్పుకున్నాం, తన సహోదరుని ఎడల కోపముతో ద్వేషముతో పగతో ప్రియులారా హత్య చేసినాడు అని. కాబట్టి తోటి నరుని చంపడమే నరహత్య చేయడం. గనుక హత్య చేసేటటువంటి తలంపు మనలో కలిగి ఉండరాదు. ఎందుకంటే నరుడు దేవుని పోలికలో దేవుని స్వరూపములో నిర్మించబడ్డాడు. అలా హత్య చేసినట్లయితే ప్రియులారా హత్యకు మనం గురి అవుతాం అని గమనించాలి. ఈరోజున చాలా మంది హంతకులు హతులవుతున్నారు, హతమార్చబడుతున్నారు. ఎవరి చేత అండి అంటే తోటి నరులైన వారి చేతనే అని మనం చూస్తా ఉన్నాం. వీడు అనేకులను చంపాడు క్రూరంగా, అందుకే చంపేశారు అని మరి మీడియాల్లో వార్తాపత్రికల్లో మనం చూడడం వినడం అనేది ఎరిగిన వారమై ఉన్నాం. ఇక రెండవది, కోపము అనునది మనలో ఉండకూడదు అన్నారు దైవజనుడు. కోపమున్నను ప్రియులారా ఈ ఆజ్ఞను మీరిన వారం అవుతామట. యేసయ్య ప్రియులారా మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో అన్నారు, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవుతాడు అని. విమర్శకు లోనవడం అంటే తీర్పుకు లోనవడం. తన సహోదరుని మీద ఎవరు కోపపడుతూ ఉన్నారో ప్రియులారా అట్టివారట తీర్పుకు గురి అవుతారు. ప్రభు యొక్క మాటలను మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనవుతాడు అని ప్రభు ఇక్కడ పలికినట్లు మనం చూస్తూ ఉన్నాం. అనగా తోటి నరుని చంపడమే నరహత్య చేయడము కాదు, తోటి నరుని మీద కోపము కలిగిన కోపపడిన ప్రియులారా హత్య చేసినట్టే అని ప్రభు యొక్క మాటే ఉన్నది. అనగా అన్యాయముగా కోపపడితే, కోపాలు ప్రియులారా 2 రకాలు. అపోస్తలుడైన పౌలు అన్నారు ఏమని, ఎఫెసీ పత్రిక 4:26లో, కోపపడుడి గాని పాపము చేయకుడి. అంటే పాప సంబంధమైన కోపము, పాపము లేని కోపం అనేవి ఉన్నవి అని ఈ వచనాన్ని బట్టి మనం గమనించాలి. పాప సంబంధమైన కోపము, పాపము లేని కోపం. దేవుడు కూడా కోపడుతూ ఉంటాడు. ప్రియులారా ఆయన కోపంలో ఏముంటున్నదండి అంటే న్యాయం ఉంటా ఉన్నది. అన్యాయముగా ఆయన ఎప్పుడు కోపపడడు. అలాగే తోటి సహోదరుల ఎడల మనము న్యాయబద్ధముగా కోపపడవచ్చును గాని అన్యాయముగా కోపపడిన వారమైతే వారి మనస్సును హత్య చేసిన వారం అవుతాం, ఈ ఆజ్ఞను మీరిన వారం అవుతామని మీకు నేను తెలియజేయుచున్నాను. కాబట్టి పౌలు ప్రియులారా ఎఫెసీ సంఘముతోనూ కొలస్సీయులతోనూ మాట్లాడుతూ కోపమును విసర్జించండి అని వ్రాశారు. ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలోను, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. మనలో ఒకవేళ కోపము ఉంటే ఏం చేయాలట? కోపాన్ని విసర్జించాలి.
అని మీకు తెలియజేయచ్చు ఉన్నాను. కొందరు అంటుంటారు, ఊరికనే కోపం వస్తుందండి అని. ఆయా వారిని బట్టి వీళ్ళకి ముక్కు మీద ఉంటుంది కోపం అంటారు. ముక్కు మీద ఉండడం అంటే మన ముఖమందలి ఉన్న అవయవాలలో ముందు ఉండే అవయవం ఏదండి అంటే ముక్కు. ముక్కు మీద కోపం ఉండడం అంటే ముందే వచ్చేస్తుంది కోపము అని. కాబట్టి చీటికి మాటికి కోప్పడేటటువంటి స్వభావము కలిగి ఉండడం ద్వారా ఈ ఆజ్ఞను మీరిన వారం అవుతాం. దేవుడు ప్రియులారా తరచూ కోపపడేవాడు కాదు, అప్పుడప్పుడు కోపపడతాడు. ఆ కోపంలో ఏముంటుందండి అంటే న్యాయము ఉంటుంది. ప్రియులారా మనం గమనించాలి. గనుక పాపము లేని కోపము అంటే న్యాయార్థమైనది, ప్రేమపూర్వకమైనది. న్యాయార్థమైన రీతిలో మనం కోపపడితే, ప్రేమపూర్వకముగా మనం కోపపడితే ప్రియులారా ఈ ఆజ్ఞను అనుసరించిన వారం అవుతాం. మన కోపములో అన్యాయం, ద్వేషం అనేవి ఉంటే ఈ ఆజ్ఞను మీరినట్లే అని మీకు తెలియజేయుచున్నాను. పిల్లలైన వారి ఎడల తల్లిదండ్రులు కోపడుతూ ఉంటారు. వారిని ద్వేషించి కాదు కానీ ప్రేమించియే. గనుక ఆ కోపము వేరే. మనం కోపపడుతున్నాము అని అంటే ఆ కోపం న్యాయార్థమైనదిగా ఉండాలి, ప్రేమపూర్వకమైనదిగా ఉండాలి. అటు భిన్నముగా మనం కోపపడిన వారమైతే ఈ ఆజ్ఞను మీరిన వారం అవుతాం అని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక మూడవదిగా చూస్తే వైరం ఉండినను ఈ ఆజ్ఞను మీరినట్టే అన్నారు. వైరము అనగా విరోధం. ప్రియులారా యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాల్లో అన్నారు, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అడు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము. చూసారా, దేవాలయమునకు వచ్చి దేవునికి అర్పణ అర్పించేటటువంటి సమయంలో మన సహోదరుని మీద విరోధం ఏమైనా ఉన్నది అని అప్పుడు జ్ఞాపకం వస్తేనట ఆ అర్పణను అక్కడే విడిచిపెట్టి వేసి ఆ సహోదరుని వద్దకు వెళ్ళి ఏం పడాలట, సమాధాన పడాలి. మందిరానికి వెళ్ళే అలవాటు కలిగిన వారంగా మనం ఉంటే ప్రార్థనకు రాగానే ఆ విరోధం ఏమైనా జ్ఞాపకం వస్తే అక్కడి నుండి గబగబా ఆ సహోదరుని వద్దకు వెళ్ళి, సహోదరుడా నీ మీద నేను కోప్పడ్డాను, నీ మీద నాకు విరోధం ఏర్పడింది పలానా వాటిని బట్టి ఆ విరోధాన్ని నేను ఇక మానుకుంటున్నాను, ఇక నుండి మరి నీవు నేను ఒకటే అనే తలంపులు అనే మాటలు ఎవరిలోకి వస్తూ ఉంటాయో, ఎవరు పలుకుతూ ఉంటారో అట్టివారు ఈ ఆజ్ఞను అనుసరించిన వారు అవుతారు. వైరము అనగా విరోధముతో ఇతరుల పట్ల మనం ప్రవర్తించరాదు. ఎవరితోనూ ఏం పెట్టుకోకూడదు, విరోధం పెట్టుకోకూడదు. ఒకవేళ ఉంటే ఈ ఆజ్ఞను మీరిపోయిన వారం అవుతాం అని గమనించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక నాలుగవదిగా పగ ఉన్నను ఈ ఆజ్ఞను మీరినట్టే అన్నారు. ప్రియులారా ఎవరి ఎడల ఏ విధమైన పగ పెట్టుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేయకూడదు. ఎదటి వారు చేసినటువంటి కీడును బట్టియో, కష్టాన్ని బట్టియో, నష్టాన్ని బట్టియో వారి ఎడల పగ మనం కలిగి ఉండరాదు. కొందరు పగపడతారు. అట్టి వారిని బట్టి త్రాసుపాము పట్టినట్టు పగబట్టారు రా వీరు అంటారు. నువ్వు నాకు దొరక్కపోతావా, ఆ సమయం రాకపోదా, దెబ్బకు దెబ్బ తీయపోతానా అంటూ ఆ సమయం కొరకు కీడుకు ప్రతి కీడు చేసే నిమిత్తమై కనిపెడతా ఉంటారు. ఇది ఏమై ఉన్నదండి అని అంటే పగయ్యి ఉన్నది. ప్రియులారా విశ్వాసి చంటి పిల్లలను పోలి ఉండాలి అన్నారు ప్రభు. అలాంటి వారే రేపు ఎక్కడికి వెళ్తారట,
పరలోకానికి వెళ్తారు. చంటి పిల్లలకు పగ ఉండదు. మనం కొట్టాం, ఏడుస్తారు. ఆ ఏడుపు అయిపోగానే చేతులు చాపుగా నన్ను కొట్టావు కదా, నీ దగ్గరికి ఎందుకు రావాలి అని అనుకోరు. చేతులు చాపుగానే వచ్చి ఒడిలో వాళ్తారు. తక్షణమే ఆ కోపం మనకు చల్లారిపోద్ది. కొట్టినటువంటి మనమే బిడలేడల ప్రేమ, ఆప్యాయత చూపించడం మొదలు పెడతాం. కాబట్టి చంటి పిల్లలను పోలిన వారముగా మనం ఉండాలి తప్ప పగలు పని చేయవు. గనుక పగ కలిగినను ఈ ఆజ్ఞను మీరినట్టే అన్నారు. ఇక 5వదిగా చూస్తే వారవలేనితనం ఉన్నను ఈ ఆజ్ఞను మీరినట్లే. ప్రియులారా, వారవలేనితనం అంటే ఈర్ష్య. పెద్దలు అంటారు, పొరుగువారు పచ్చగా ఉంటే వారవలేరు అని. మన పక్కింటి వారు కానీ పరాయి వారు కానీ అభివృద్ధి చెందుతూ ఉన్నారు, వృద్ధి అవుతున్నారు అని అనుకోండి. వారిని చూసి మనం సంతోషపడాలి తప్ప వారవలేని వారముగా ఉండకూడదు. ప్రియులారా, అలాంటిది మనకుంటే ఈ ఆజ్ఞను మీరిన వారం అవుతాం. ఇక 6వదిగా మనం చూస్తే అసూయ ఉన్నను ఈ ఆజ్ఞను మీరినట్టే అన్నారు దైవజనుడు. అసూయ. ప్రియులారా, తమకు లేనివి ఇతరులకు ఉంటే వారి ఎడల అసూయ కలిగి ఉంటారు. వస్తువులైనా పనిముట్లైనా ఆయా ప్రియులార పొలాలైనా స్థలాలైనా డబ్బైనా బంగారమైనా లోక సంబంధమైనవి ఏవేవి అయితే ఎదటి వారుకున్నాయి వీరి దగ్గర లేవో, ఉన్నవారిని బట్టి లేని వారు అసూయ చెందుతూ ఉంటారు. అసూయ పని చేయదు. అట్టి అసూయ వలన ప్రియులారా ఈ ఆజ్ఞను మీరిన వారం అవుతాం. మనకు లేవు, వాళ్ళకున్నాయి. వారిని బట్టి మనం సంతోషించాలి తప్ప అసూయ కలిగి ఉండకూడదు. దేవా, వారికి నీవు ఇచ్చావు అని దేవుని స్తుతిస్తే నీకేవి లేవో నీకు కూడా దేవుడు ఇవ్వడానికి మనస్సు కలిగిన వాడవుతాడు. నీ ఎడల ఇష్టత కలిగి నీవు చూపుతూ ఉన్న ఆ ప్రేమను బట్టి దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. అంతే తప్ప అసూయ అనేది పని చేయదు అని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ముందుకు మనం వెళ్ళినట్లయితే పోట్లాడుట. 7వదిగా పోట్లాడుట కలిగి ఉన్నను యాజ్ఞను మీరినట్లే. కొందరు చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటారు, కయ్యానికి కాలు దూతూ ఉంటారు, గొడవ అంటేనే ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అమ్మా అయ్యా, ఈ మాటలు వింటున్న వారులారా పరిశీలన చేసుకోండి. ఎదటి వారితో ఎప్పుడు సమాధానము కలిగి ఉండడానికే ప్రయత్నం చేయాలి. పౌలు అంటారు హెబ్రీలకు పత్రిక రాస్తూ, అందరితో పరిశుద్ధతను సమాధానమును కలిగి ఉండటకు ప్రయత్నం చేయండి అని. ఏం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలట? సమాధానం కలిగి ఉండడానికి. అంతే తప్ప గొడవ పడడానికి ప్రయత్నం చేయకూడదు. గొడవ అనే స్వభావం మనం కలిగి ఉండకూడదు. కాబట్టి పోట్లాటలు అనేవి పని చేయవు. ప్రియులారా, ఇటు స్వభావం మనం కలిగి ఉంటున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. కనుక పోట్లాటలు అనేవి మనం కలిగి ఉండటం ద్వారా ఈ ఆజ్ఞను మీరిన వారం అవుతాం. ఇంకా 8వదిగా చూస్తే కొట్టుట. ప్రియులారా, మంచి చెడ్డ లేకుండా, వెనక ముందు ఆలోచన లేకుండా కోపంతో కొందరు ఎదటి వారి మీద పడి కొడతా ఉంటారు. కనుక ఈ కొట్లాటలు అనేవి కూడా పనిచేయు. దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉన్న మనిషి మీద నువ్వు చేయి చేసుకుంటే దేవుడు చేయి చేసుకుంటాడు. నువ్వు కొడితే నువ్వు కొట్టబడతావు. జాగ్రత్త. దేవుడు చూస్తాడు. చేసిన దానికి తగిన ప్రతిఫలం ఇచ్చేటటువంటి వాడు అని గ్రహించాలని మీకు మనం చేస్తా ఉన్నాం. కనుక కొట్టినను కొట్లాట్లున్నా
ఈ ఆజ్ఞను మీరిపోయిన వారం అవుతామని మీకు మనవి చేస్తా ఉన్నాను. 9వదిగా యుద్ధములాడినను, అనగా యుద్ధాలు చేసినను ఈ ఆజ్ఞను మీరినట్టే అన్నారు. ఎందుకంటే యుద్ధాలలో ప్రియులారా కోట్లాది మంది మనుషులు ఇప్పటికి చనిపోయారు. ఆది నుండి నేటి వరకు గత 6000 సంవత్సరాల కాలంలో ప్రియులారా యుద్ధాలలో కోట్లాది మంది మనుషులు చంపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరి చేతులు అయితే చంపబడినారో, ఎవరైతే చంపారో వారి ఆజ్ఞను మీరిన వారి వరుసలోకి వచ్చారు. కనుక కొట్లాటలు ఉండకూడదు, యుద్ధాలు అనే ప్రియులార పని మనం చేయకూడదు. ఇంకా 10వదిగా ద్వేషముండినను ఈ ఆజ్ఞను మీరినట్టే అన్నారు. ఎవరి మీద కూడా ప్రియులారా అసహ్యపడడం కానీ మనం చేయకూడదు. కొందరు పద్ధతులను బట్టి అసహ్యపడుతూ ఉంటారు. కొందరు అన్యాయముగా అసహ్యపడుతూ ఉంటారు. ప్రేమ లేకి అసహ్యపడుతూ ఉంటారు. ఇదే ఏమై ఉన్నదండి అంటే ద్వేషం. ఎవరి పట్ల కూడా మనం ద్వేషం కలిగి ఉండకూడదు. ద్వేషం అనగా అసహ్యపడడం, అయిష్టం కలిగి ఉండడం. ప్రియులారా ద్వేషము మనము కలిగిన వారముగా ఉంటే ఆజ్ఞను మీరిన వారం అవుతాం. ఎవరి ఎడలైనను ప్రేమే మనం చూపించే వారం కావాలి. అంతే తప్ప ద్వేషభావం మనం కలిగిన వారముగా ఉంటే ఈ ఆజ్ఞను మీరిన వారం అవుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరిని ద్వేషించలేదు, తృణీకరించలేదు, ఎవరి ఎడల ఆయన అసహ్యత కలిగి ఉండలేదు, అందరిని ప్రేమించినాడు అని ఎరిగి ప్రియులారా ఇప్పుడు మనం చెప్పుకున్నాయన్ని అనుసరించి నడుచుటకు ప్రయత్నం చేద్దాం. మిగిలినవి తర్వాత వీడియోలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా నరహత్య చేయకూడదు అని ఈ ఆజ్ఞను అనుసరించిన నిమిత్తమై చేయకూడనివి, మనలో ఉండకూడనివి చెప్పుకున్నాం. 1 హత్య చేయుట, 2వది అన్యాయంగా కోపపడుట, 3వది వైరం, 4వది పగ, 5 వారవలేనితనం, 6 అసూయ, 7 పోట్లాడుట, 8 కొట్టుట, 9 యుద్ధమాడుట, 10 ద్వేషం. ఇటివి ఉంటే తీసివేసుకుని సరి చేసుకుని ప్రియులారా యాజ్ఞను అనుసరించిన నిమిత్తమై మనలో ఇటివి కలిగి ఉండకుండా దైవికానుసారముగా వాక్యానుసారముగా నడుచుకున్నట్టుకు ప్రయత్నం చేద్దాం. అటు జీవితం విన్న మనందరకు ప్రభు దయచేయును గాక. ఆమేన్. దయగల తండ్రి, మీకు వందనములు. మేము ఏ విధముగా ఉండవలనని మీరు కోరి ఉన్నారో అట్టివి నాడు వివరించి చెప్పిన దేవా మీకు స్తుతులు. వాటి యొక్క ఆజ్ఞల యొక్క అర్థాలను, భావాలను మా ఆత్మీయ జనకుల ద్వారా నాడు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి తెలియపరిచిన ఆ మాటలను మేము ఇప్పుడు ధ్యానించుకున్నట్టుకు మేడలు చెబుతున్న కృప కొరకు స్తోత్రాలు. ఇంతవరకు ఆసక్తితో విన్న ఇదిగో మీ కుమారులను కుమార్తెలను పేరు పేరున దీవించండి. ఎవరులే బలహీనతలున్నాయో తీసివేసి ఇటివి మాలో ఉంటే వాటిని పెరికి వేసుకుని మా స్వభావాలను మార్చుకుని మేము బలపరచబడి ఈ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునగలవారు మౌటకు నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసు నామములు వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రైకతృత్వ దేవుడు ఈ ఆజ్ఞలను అనుసరించి నడుచుటకు తన సహాయం మనకిచ్చును గాక. ఆమేన్. మారనాథ.